చట్నీ అండి, ఇడ్లీలోకి చేశాను కదా చట్నీ. ఇడ్లీ పెట్టాను, బాగా వచ్చింది. పిండి ఇడ్లీ అండి ఇది, మీరు కూడా పెట్టుకోండి. ఎర్రగడ్డ, ఆవాలు, మిరపకాయలు 5-6, జీలకర్ర వేస్తున్నాను, కొంచెం ఉద్దిపప్పు, అలాగే కొంచెం చింతపండు, శనగపప్పు. ఇడ్లీలోకి సరిపోయేంత వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైపోతే తిన్నాం. దీనిలో కొంచెం వాటర్ వేసి చట్నీ చేసుకొని వస్తాను. ఆయిల్ పోసుకుంటున్నాను. ఇలాగ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకున్నాను. అందులో ఒక మిరపకాయ, కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా అండి పోపు పెట్టేస్తున్నాం. ఇడ్లీ లెగ్ చట్నీ రెడీ అయిపోయింది. ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసాము. కొంచెం వాటర్ పోసి కలుపుతున్నాను. ఇడ్లీ కొంచెం కొంచెం పిండి ఇలా వేసుకొని ఇడ్లీ పెడుతున్నాను. కొంచెం కొంచెం ఇడ్లీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ తీసి గిన్నెలో పెడుతున్నాను. ఇడ్లీలు ఇలా వచ్చాయి. పిండి ఇడ్లీ అండి, పిండి ఇడ్లీ. దోశ కావాలంటే దోశ పోసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవాలన్నా ఇడ్లీ పెట్టుకోవచ్చు. బియ్యం పిండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.